హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్న నైట్ వీడియో అండి. నిన్న నైట్ అయితే నేను వంకాయ టమాటా కూర అయితే వండాను. అసలు వాటర్ వేయకుండా అయితే వండానండి. ఎలా వండానో చూపిస్తాను. ఫస్ట్ అయితే వంకాయలు కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం అంత కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసేసుకొని చక్కగా టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇందులో అసలు నేను వాటర్ ఏమీ వేయలేదండి. వాటర్ వేయకుండానే వండాను. వంకాయతో బోల్ రకాలుగా చేసుకోవచ్చు కదా. వంకాయ కూర ఎలా వండినా చాలా బాగుంటుంది. మన కూరగాయలన్నిటిలో రారాజు ఎవరంటే వంకాయే కదండి. ఇలా వాటర్ వేయకుండా వండితే చాలా బాగుందండి. బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మనం టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టుకొని మనం 5 నిమిషాలు కలుపుతూ ఉంటే చాలా బాగుంటుందండి. మన ఆయిల్ పై కొంచెం అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. వంకాయ టమాటా అయితే చాలా బాగుందండి. ఇది రైస్లోకి, పుల్కాలోకి, రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది. ఇంక ఈరోజు మా పిల్లలకైతే రైస్ అయితే పెట్టేశాను. మా వారికి అయితే పుల్కా అయితే చేశానండి. ఆయన కూడా వచ్చేసారు. ఆయన కూడా వేసి ఇచ్చేసాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.